సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ ప్రక్రియను చేపట్టాలని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని నాగరాజు కోరారు. ఎస్సీ ఎస్టీ తెగలన్నీ అన్ని విధాలుగా ఏకరూప అభివృద్ధిని సాధించేందుకు మార్గం సుగమం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆ బాధ్యత ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమానత్వం దిశగా ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కోరుకునేటువంటి ఎస్సీ వర్గీకరణ అంశంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలనేటువంటి ఒక కారణంతో ప్రజల్లో రెండు వర్గాల మధ్య ద్వేషాలు, ఆక్రోశాలు వస్తూ ఒక వర్గం విభేదిస్తూ మరో వర్గం సమర్థిస్తూ రెండు వర్గాలుగా చీలిపోయేటువంటి స్థితి ఏర్పడిన సందర్భంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సమసమాజ స్థాపన దిశగా కొట్లాడేటువంటి ఒక ప్రగతిశీల విద్యార్థులుగా ఈ రాష్ట్రంలో ఒక న్యాయమైనటువంటి సమానత్వాన్ని కోరుకునేటువంటి సంస్థగా ఈ రాష్ట్ర పౌర హక్కులకు భంగం కలగకుండా, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా, అసమానతకు గురయ్యేటువంటి